వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయరెడ్డి బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు డైరెక్ట్గా సుత్తి లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో నేను రాయలసీమ స్పెషల్ అనమాట, రాయలసీమ స్పెషల్ డిష్ని మీతో షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. అది వడ, అలసంద వడ ప్లస్ మటన్ కర్రీ అనమాట. సంక్రాంతి వచ్చిందంటే కనుమ పండుగ రోజు డెఫినెట్గా ప్రతి ఒక్క ఇంట్లో ఈ డిష్ మాత్రం డెఫినెట్గా ఉంటుందండి. రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో, మిగతా ఏరియాస్ అయితే నాకు తెలియదు కానీ రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో డెఫినెట్గా ఉంటుందన్నమాట. ఆ రెసిపీని మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. రెసిపీలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట అండి, నా ఛానల్ను మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా కొత్త వీడియోలో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వీడియోలో కలుద్దాం కదండి ఫ్రెండ్స్. ఈరోజు బ్లాగ్లో అలసంద వడ అండ్ మటన్ కర్రీ, స్పైసీ మటన్ కర్రీ అని కూడా అనొచ్చు, ఈ వెరైటీ మీకు చేసి చూపిస్తాను. ఇది రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో స్పెషల్ డిష్ అండి. నార్మల్గా చేస్తూనే ఉంటారు. స్పెషల్ అంటే ఈ బంధువులు వచ్చినా, ఏదైనా ఫంక్షన్ అయినా, ఏదైనా పండుగలైనా డెఫినెట్గా ఈ ఐటెం కంపల్సరీ ఉంటుందండి ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇంకా సంక్రాంతి అంటే చెప్పనవసరమే లేదు. సంక్రాంతి కనుమ పండుగ రోజు డెఫినెట్గా ఈ వెరైటీ చేసుకొని తింటారనమాట. అంత మంచి రెసిపీ. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎలా చేశానో మీకు కూడా తెలుస్తుంది. మటన్ కర్రీలో కోసం ఇక్కడ ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం నేను ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఈ మసాలాని నేను మటన్లో యాడ్ చేస్తాను. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ కూడా యాడ్ చేసేసి పేస్ట్ లాగా చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఆ పేస్ట్ని మనం మటన్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ మనం మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసము కుక్కర్ తీసుకున్నాను. నేను మటన్ కర్రీ కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తానండి. అప్పుడప్పుడు నేను నార్మల్గా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఆయిల్ తీసేసుకొని అందులో హోల్ గరం మసాలా యాడ్ చేశాను. నేను 1/2 కిలో మటన్ తీసుకున్నానండి. 1/2 కిలో మటన్కి ఇంచుమించు 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను. తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువే పడతాయి ఈ కర్రీలో, ఎందుకంటే గ్రేవీ కోసం అనమాట ఆనియన్స్ ఎక్కువే పడతాయి. ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు మీకు ఒక చిన్న కథ చెప్తాను. అదేంటంటే, నాకు పెళ్లి కాకముందు అన్ని వంటలు వచ్చండి, కానీ ఒక నాన్ వెజ్ మాత్రం రాదు. ఎందుకంటే నాన్ వెజ్ తెచ్చిన ప్రతిసారి అమ్మే వంట ప్రిపేర్ చేస్తూ ఉంటుంది, మిగతా టైంలో నేను ప్రిపేర్ చేస్తాను. అలాంటి టైంలో నాకు పెళ్ళి అయిన తర్వాత నేను మా వారితో కలిసేసి ఫ్యామిలీ పెట్టినప్పుడు, అప్పుడు మా వారు ఇచ్చిన ఫస్ట్ టాస్క్ అనమాట నాన్ వెజ్ అంటే చికెన్ ఏదోలాగా వండేసేయచ్చు కానండి, మటన్ వండాలంటే కొంచెం కష్టమే కదా, ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను. కానీ ఫస్ట్ టైమే పక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కాన్ఫిడెంట్గా చేశాను. అందుకే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోలు యాడ్ చేశానండి. నేను 1/2 కిలో మటన్ చేస్తున్నానని చెప్పాను కదా, 2 టమాటోస్ యాడ్ చేశానండి. టమాటో ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు మటన్లో. తర్వాత ఇందులో పసుపు, కర్రీకి సరిపడా కారం. యాక్చువల్గా నాన్ వెజ్ అంటేనే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, అందుకే నేను కొంచెం కారం ఎక్కువ యాడ్ చేశాను. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేశాను. నేను మటన్ ముందే కొంచెం బాయిల్ చేశానండి, అంటే పసుపు ఉప్పు వేసేసి ఫ్రై చేసి పెట్టాను. లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా నేను ఇలా చేశాను అని చెప్పేసి. లాస్ట్ బ్లాగ్ చూడకపోతే ఇంతకుముందు బ్లాగ్ చూసేయండి. నేను ఆ బ్లాగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. టమాటో మసాలా యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి. చూడండి, మటన్ని ఈ విధంగా చేసి పెట్టాను ముందు. అంటే మటన్ బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసేసి స్టవ్ పైన పెట్టేసి మనం బాయిల్ చేసుకోవాలండి. అంటే వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇంకిపోయేంత వరకు. చూడండి, టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మటన్ని ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని 2-3 మినిట్స్ ఫ్రై కానివ్వాలండి ఈ మసాలాలో. ఎందుకంటే మసాలా మొత్తం ముక్కలకు బాగా పడుతుంది, అందుకోసమే. తర్వాత ఇందులో మనకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ ఉంచి వేసుకుంటే సరిపోతుంది.
నేను పెళ్లి కాకముందు అమ్మ మటన్ కర్రీస్ చికెన్ కర్రీ చేస్తూ ఉంటే చూసేదాన్నండి. అందుకోసం నేను పెళ్ళైన తర్వాత కష్టం అనిపించలేదు, కానీ ఎలా వస్తుందో అని ఒక భయం ఉంటుంది కదా, ఆ భయం వల్ల చేశాను. కానీ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఏ మూడ్లో చేశానో ఏంటో కానీ అసలు ఆ కర్రీ ఇప్పుడు కూడా నాకు బాగా గుర్తు. అప్పుడు మా వారి ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చారు, అందరూ చాలా బాగుంది అని చెప్పారనమాట. థ్యాంక్ యూ అన్నయ్య వాళ్ళు చూస్తూ ఉంటే గినా నేను అన్నయ్య మీకు గుర్తు చేసుకుంటున్నాను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ. ఓకే, ఇప్పుడు మటన్ కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నానండి. మనము మటన్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మటన్ కర్రీ అంటేనే కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. అది కాక అలసంద వడల కాంబినేషన్ మనకి కొంచెం పులుసు ఎక్కువగా ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, కుక్కర్ విజిల్ వచ్చేసింది. తర్వాత మూత తీసి చూశాను, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయిందండి. మటన్ లిక్విడ్గా ఉంది కదా. ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసి ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటానండి. ఈ వాటర్గా ఉన్న గ్రేవీ మొత్తం థిక్గా తయారవుతుందండి. థిక్గా తయారైన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మటన్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అలసంద వడ కూడా చూద్దాము. అలసంద వడ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ కాంబినేషన్ డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసుకోండి. ఒక్కసారి కానీ తిన్నారంటే కానీ మీరు లైఫ్లో వదిలిపెట్టరండి. ఏ అకేషన్కైనా చేసుకుంటూ ఉంటారు. అకేషన్ ఏంటండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకొని తింటూ ఉంటారనమాట. అంత బాగుంటుంది, పర్ఫెక్ట్ కాంబినేషన్. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మనం ఇలాంటి కాంబినేషన్ పెట్టామంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. ప్లస్ ఎలా చేశారని అడుగుతారు కదా, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనకి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ వడ కోసం ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ కాగేలోపు మనము పప్పును రుబ్బేసుకుంటే సరిపోతుంది. అలసంద వడ అని చెప్పాను కదా, నేను అలసందలు నైట్ నానబెట్టానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు రెడీ చేయాలని చెప్పేసి ప్లాన్ ఉన్నదనమాట. అందుకోసం అని చెప్పేసి నేను నైట్ నానబెట్టేశాను. మార్నింగ్ మొత్తం వాష్ చేశాను. దానికి పొట్టు వస్తుంది కదా, పొట్టు మొత్తం పోయేంత వరకు వాష్ చేశానమాట. వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే అందులో వాటర్ అంతా డ్రైన్ అయిపోతుందండి. ఎందుకంటే ఇందులో వాటర్ అస్సలు ఉండకూడదండి. వాటర్ యాడ్ చేయకూడదు. మనం మిక్సీ చేసేటప్పుడు కానీ, గ్రైండర్లో రుబ్బుకునేటప్పుడు కానీ, రోట్లో రుబ్బుకునేటప్పుడు కానీ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. ఈ వడ కోసం నేను ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ కూడా పక్కన పెట్టాను. అందుకోసం 3 ఆనియన్స్, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, ఒక 6 వరకు పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మనము వడపిండి రుబ్బుకోవాలి. ఈ పిండి రుబ్బేటప్పుడు మాత్రం జాగ్రత్తగా రుబ్బుకోండి. ఎందుకంటే ఇది చాలా పేస్ట్ అయిపోతే మాత్రం వడ టేస్ట్ అనిపించదండి. దగ్గరుండి రుబ్బుకోవాలి. అంటే గ్రైండర్లో వేసుకున్నా కానీ, మిక్సీలో వేసుకున్నా కానీ, రోట్లో రుబ్బితే మనము దగ్గరే ఉండి రుబ్బుకుంటాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం ముక్కలు వేసేసి మనము కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలండి. ఎందుకు ఇలా చేసుకోవాలి అంటే, ఇదే విధంగా ముక్కలు కట్ చేసి మనం గ్రైండర్లో వేసుకుంటే అది దాని రాళ్ళు ఉంటాయి కదా, అవి సరిగా తిరగవండి. అందుకోసం నేను కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటున్నాను కచ్చా పచ్చాగా. ఇది గ్రైండర్లో వేసామంటే మనము ఈజీగా మెదిగిపోతుంది మనకు పప్పు. అందుకోసమే ఈ విధంగా నేను మిక్సీ పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పును గ్రైండర్లో వేసుకుందాము. త్వరగా మెదిగిపోతుందండి ఈ పప్పు. ఈ పిండి రుబ్బేటప్పుడు మనం పప్పు యాడ్ చేసిన తర్వాత వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి. ఈ పప్పు రుబ్బేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్గా మీకు అలసంద వడ వస్తుంది. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదు మెయిన్. ప్లస్ దగ్గరే ఉండి రుబ్బుకోవాలి. అలాగే ఎక్కువ పేస్ట్ కూడా కాకూడదు. కచ్చా పచ్చాగా రుబ్బుతామంటాం కదా, అలా ఆ విధంగా రుబ్బుకోవాలి. యాక్చువల్గా మినపప్పు మెదగని కోసం చాలా టైం పడుతుంది, కానీ ఈ అలసంద పప్పు ఇంచుమించు ఒక 3-4 మినిట్స్లో మెదిగిపోతుందండి. మనకు వడకు కావాల్సిన స్టేజ్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేశాను. అలాగే మనకు వడకు కావాల్సిన అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. త్వరగా మెదిగిపోతుంది కదా, అందుకోసమే. ఈలోపు మనకు ఆయిల్ కూడా కాగిపోతుంది. వడలు వేసేసుకుందాము. వడపిండి మెదిగిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో సన్నగా కట్ చేసిన కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని
మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను ముందు చెప్పడం మర్చిపోయానండి, మనం రుబ్బేటప్పుడే కొంచెం పప్పుని పక్కన పెట్టుకోవాలి. మెదిగిన వడపిండిలో ఈ పప్పుని యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. అలా ఎందుకు చేశానంటే మనం వడ కాల్చిన తర్వాత పైన పప్పులు ఉంటాయన్నమాట, చూడడానికి చాలా బాగుంటాయి. ప్లస్ తినేటప్పుడు కూడా మధ్య మధ్యలో మనకు పంట కింద పప్పులు తగులుతుంటే అబ్బా ఎంత బాగుంటుందో, చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, మనం వాటర్ యాడ్ చేయకపోయినా కూడా ఏ స్టేజ్కి వచ్చేస్తుందో, చాలా అంటే మనం వడ వేసుకోవడానికి వీలుగా ఉందన్నమాట ఈ పేస్ట్. ఆయిల్ కూడా కాగిపోయింది. ఇప్పుడు వడలు వేసేసుకొని మటన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా, సర్వ్ చేసేసుకోవడమే. ఇవి త్వరగా కాలుతాయండి, త్వరగా మనకు ఫ్రై అయిపోతాయి. ఎక్కువ మందంగా చేయకూడదండి, మనము మినపప్పు వడ చేసినంత మందంగా ఇవి ఉండకూడదు, అంత లావు ఉండకూడదు, మనకు పల్చగా చేసుకోవాలి ఈ వడ. రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువగా ఆయిల్ కూడా లాగవండి ఈ వడలు. చూడండి, మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు వడలు తీసేసుకుందాము. తీసేసుకొని వేడి వేడిగా వడలు అండ్ మటన్ కర్రీ, స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. యమ్మీగా లాగిచ్చేయడమే అనమాట. ఫ్రెండ్స్, రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చినట్లయితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏవైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, మీరు త్వరగా చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను ఆల్వేస్ సపోర్ట్ చేస్తూనే ఉండండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి, మీరు కూడా సేఫ్గా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్ ఫ్రెండ్స్.